బాలుడు అమర్ హత్యకు నిరసనగా చెరుకుపల్లి సెంటర్లో ధర్నాకు దిగారు టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్. నిందితుడిని శిక్షించాల్సిందేనంటూ అమర్ మృతదేహంతో అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాలుడు అమర్ హత్యకు నిరసనగా చెరుకుపల్లి సెంటర్లో ధర్నాకు దిగారు టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్. నిందితుడిని శిక్షించాల్సిందేనంటూ అమర్ మృతదేహంతో అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న బాలుడు అమర్నాథ్ హత్యకు గురయ్యాడు. అయితే నిందితులకు ఖచ్చితంగా శిక్ష పడాలని కోరుతున్నారు ఎమ్మెల్యే. నిందితులను ఖచ్చితంగా శిక్షించాలని, త్వరలోనే వారికి శిక్ష పడాలని కోరుకుంటున్నారు. దీనికి సంబంధించి అక్కడ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాకు కూడా దిగారు. బాపట్ల జిల్లాలో నిన్న హత్యకు గురైనటువంటి 10th విద్యార్థి అమర్నాథ్ వ్యవహారం ప్రస్తుతం ఇంకా ఆందోళనకైతే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. నిన్న అమర్నాథ్ని స్థానికంగా నివసించేటువంటి వెంకటేశ్వర రెడ్డి అతని స్నేహితులు కలిసి హత్య చేసినట్టుగా ఇప్పటికే పోలీసులు కూడా గుర్తించిన నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రస్తుతం ఇంకా ఆందోళన అయితే కొనసాగుతోంది. చనిపోయినటువంటి హత్యకు గురైనటువంటి అమర్నాథ్ మృతదేహాన్ని కూడా ప్రస్తుతం చెరుకుపల్లి సెంటర్కి తీసుకొచ్చి అయితే ఆందోళన అయితే కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్యేతో పాటుగా హత్యకు గురైనటువంటి అమర్నాథ్ కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం ఆందోళన అయితే కొనసాగిస్తూ ఉన్నారు. హత్యకు గురైన కేసులో నలుగురిని ఇప్పటికే అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు కూడా స్పష్టం చేసినప్పటికీ కూడా హత్యకి సపోర్ట్ చేసినటువంటి జెర్సిరెడ్డి అనే వ్యక్తి పేరు కూడా ఈ ఎఫ్ఐఆర్లో నమోదు చేయాలనేది ప్రధాన డిమాండ్గా కూడా చెప్తా వస్తున్నారు. దీంతో పాటుగా 50 లక్షల నష్టపరిహారంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనేది కూడా ప్రధాన డిమాండ్గా ప్రస్తుతం కుటుంబ సభ్యులు కూడా డిమాండ్ చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి ఆందోళన అయితే చెరుకుపల్లి సెంటర్లో చనిపోయినటువంటి హత్యకు గురైనటువంటి అమర్నాథ్ మృతదేహంతో పాటుగా ప్రస్తుతం ఆందోళనలు అయితే కొనసాగిస్తున్నారు. చూడొచ్చు విజువల్స్లో కూడా నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ కూడా ప్రస్తుతం ఆందోళన జరుగుతున్న ప్రాంతానికి వచ్చి ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడుతున్న పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా ఎస్పీ కూడా మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఈ కేసులో నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ నలుగురిని కూడా అరెస్ట్ చేశామని కూడా చెప్పారు. పొలిటికల్గా దీనికి సంబంధించి ఎటువంటి లింకులు లేవు, కేవలం ప్రకటనలు చేస్తున్నారు తప్ప రెండు ఫ్యామిలీలకి పొలిటికల్ కారణాలు అయితే ఈ హత్య కారణాలు లేవు, కేవలం వ్యక్తిగత కారణాలు మాత్రమే ఉన్నట్టుగా కూడా ఎస్పీ కూడా చెప్పడం కూడా జరిగింది. ఆందోళన కారణంగా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ కూడా నిలిచిపోయిన పరిస్థితి కూడా ఉంది. విజువల్స్లో చూడొచ్చు 2 కిలోమీటర్ల మేర ఈ చెరుకుపల్లి సెంటర్లో ప్రధాన రహదారి మీద ట్రాఫిక్ కూడా నిలిచిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఎస్పీ తరపున ఏఎస్పీ, అదేవిధంగా కలెక్టర్ తరపున ఆర్డీఓ కూడా వచ్చి ఎమ్మెల్యే, అదేవిధంగా హత్యకు గురైన వారి కుటుంబ సభ్యులతో కూడా ప్రస్తుతం సంప్రదింపులు కూడా జరుపుతున్నారు. ప్రభుత్వం తరపున పూర్తి స్థాయి సాయం అందించేందుకు అన్ని ప్రతిపాదనలు కూడా పంపించామని కూడా చెప్తున్నారు. అదేవిధంగా కేసులో ఎవరి పేరు ఆరోపిస్తున్నారో, సపోర్ట్ చేశారని ఆ పేర్లకు సంబంధించి కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేస్తాము విచారణ చేయడానికి సంబంధించి కూడా అని కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇంకా పూర్తి స్థాయి హామీకి సంబంధించి ఎస్పీ, అదేవిధంగా కలెక్టర్ కూడా రావాలి అని ప్రధాన డిమాండ్ చేస్తున్న నేపథ్యం ఆందోళన అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలనేది కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యం ప్రస్తుతం ఇంకా చెరుకుపల్లి సెంటర్లో అయితే హత్యకు గురైనటువంటి అమర్నాథ్ మృతదేహంతో ఎమ్మెల్యే, అదేవిధంగా కుటుంబ సభ్యులు అయితే ఆందోళన కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి కొద్దిసేపట్లోనే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి హామీ కూడా ఇస్తున్నారు కాబట్టి ఈ ఆందోళన కూడా దీన్ని ఉపసంహరించుకొని
మృతదేహాన్ని పోస్ట్ మార్టం కూడా పూర్తయింది కాబట్టి ఖననం చేసే అవకాశాలు ఉన్నట్టుగా మనకి తెలుస్తాం.